వరంగల్ విజయ సంకల్ప సభలో పలువురు నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది లైవ్ ద్వారా చూద్దాం. ఆశీర్వదించండి. తెలంగాణ బతుకులేందో కన్నీళ్ళేందో తెలిసిన బిడ్డగా మీరు కట్టిన డబ్బు ఏపాటిదో తెలిసిన బిడ్డగా రాబోయే కాలంలో ఇవాళ హామీలు ఇచ్చి మన కళ్ళల్లో మట్టి కొట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించండి. తప్పకుండా ఇవాళ ముసలి తల్లులకి పెన్షన్లు రెండిద్దరికి చేసి మాదే బంగారు తెలంగాణ మాటలు చేసిండు. బంగారు తెలంగాణ చేతుల్లో చూపించేటువంటి సత్తా బీజేపీ మాత్రం ఉంది. కాబట్టి ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. మన యొక్క పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. भारत माता की जय श्री राम. वंदे वर्दिलाली नरेंद्र मोदी गारी नायकत्वम. वर्दिलाली नरेंद्र मोदी गारी नायकत्वम. अंदरिकी नमस्कारम. ది బాస్ ఇలా ప్రపంచమే బాస్ గా గుర్తించే ఆ మహానుభావుడు, అరే ప్రపంచ దేశాలే పాదాభివందనం చేస్తున్నటువంటి మహానుభావుడు అన్న, ప్రపంచాలకే వ్యాక్సిన్ అందించిన అటువంటి మహానుభావుడు ఈరోజు గడ్డ మీదకి వచ్చిందన్న 6,000 కోట్ల అభివృద్ధి ప్రారంభించడానికన్నా. అటువంటి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకం పలుకుతూ, అదేవిధంగా నేషనల్ హైవే రోడ్స్ ఎప్పుడైనా ఏ రోడ్ అయినా శాంక్షన్ చేసినటువంటి ఒక మంచి మంత్రి అన్న మన శ్రీ నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా మనందరి నాయకుడు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి 6,100 కోట్ల అభివృద్ధి పనులను రైల్వే నేషనల్ హైవేకి సంబంధించి ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే కోసం 2,147 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈ రోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆదరణీయ నరేంద్ర మోడీ గారికి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది అంటారన్నా ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తారని, వచ్చిండన్న ఆ ముఖం పెట్టుకొని వచ్చిండన్న. ఈ వరంగల్ కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. అరే వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ. కేఎంసి హాస్పిటల్ కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ. వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నరేంద్ర మోడీ. ఇలా ఏ ముఖం పెట్టుకొని రాలేదన్న కేసీఆర్, నీ దోస్తే కదన్న మోడీ గారు. ఎందుకు రాలే కేసీఆర్? ముఖం లేదన్న కేసీఆర్ కు. అరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్ ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి నీకు తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి.
మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలు అన్న. అందుకనే ఇలా మోడీ గారికి ఒక్కసారి, అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్నా, చెవులకి రక్తం కావాలన్నా. జై మోడీ, జై మోడీ, జై మోడీ. కూర్చోండి అన్న. ఎలా రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు మా కేంద్ర నాయకత్వం జేపీ నడ్డా గారు నాకు అవకాశం కల్పించారన్న. 2 సార్లు అర్బన్ డైరెక్టర్ గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న. 2 కార్పొరేటర్ గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు మీద పోటీ చేసే అవకాశం కల్పించిందన్న. 2 సార్లు ఎమ్మెల్యే చేసే అవకాశం కల్పించిందన్న. ఎంపీగా పోటీ చేసి గెలిపించిందన్న. నా పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష నాకు బాధ్యతల పేపిన జాతీయ నాయకత్వం వచ్చి దండాలు పెడుతున్నా. భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజమన్న ఇది. 150 కోట్ల భరోసా ఇచ్చే ఒక మహానుభావుడు ఈ భుజాన్ని తడితే ఏ విధంగా అనుభూతుందో అనుకున్నా. ఈ భుజాన్ని అడుగుతా తెలుస్తుందన్న అనుభూతి ఏందో. అటువంటి మహానుభావుడు అన్న. నేను కూడా చాలా సందర్భం అనుకునేవాడిని ఇట్లా కూర్చున్నప్పుడు, ఒక్కసారి మోడీ గారు చూసి దగ్గర చూడాలి ఒక్కసారి అనుకున్నా. ఒక్కసారి మోడీ గారి నోటి నుంచి సంజయ్ అని ఎప్పుడు అంటారా అనుకున్నా. కానీ నా కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారన్న. దండాలన్నా కరీంనగర్ ప్రజలకు. మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందన్నా. ఇలా మోడీ గారు గుర్తించిరన్న, భుజాన్ని తట్టినన్న, బండి అన్నాడన్నా. ఇంతకంటే అదృష్టం ఏమొద్దన్నా. ఇది పూర్వజన్మ సుకృతం అన్న. ఈ జన్మకి చాలన్నా, వేరే వద్దన్నా. అటువంటి అవకాశం కల్పిస్తున్న పార్టీ నాయకులకు, జాతీయ నాయకులకు, జేపీ నడ్డా గారికి ఇంతవరకు ప్రోత్సాహం అందించిన మీ అందరికీ, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గడిలు బద్దలు కొడతాం. ఈ కుటుంబ అవినీతి పాలన అంతమందిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం, కాషాయపు రాజ్యం వచ్చేవారు కూడా అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై తెలంగాణ. కేంద్ర పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మాత్యులు నూతనంగా మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా నియమితులైన గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. వేదిక మీద ఉన్నటువంటి ప్రపంచ నాయకుడు, వరల్డ్ పాపులర్ లీడర్, అభివృద్ధి లక్ష్యంగా గత 9 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ ప్రపంచంలో గత 9 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నటువంటి మన ప్రియత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున ఈ నగర వరంగల్ ఓరుగల్లు పట్టణం గడ్డ మీద నడుపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. 30 సంవత్సరాల తర్వాత ఈ ఓరుగల్లు పట్టణానికి దేశ ప్రధానమంత్రి వచ్చారు. వారు నరేంద్ర మోడీ గారని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మన జాతీయ రహదారుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా
భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యురాలు శ్రీమతి డికే అరుణ గారికి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు తరుణ్ చుగ్ గారికి, నిన్ననే రానున్నటువంటి ఎన్నికల యుద్ధంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం కేంద్ర పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ప్రకాష్ జావడేకర్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాపు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జాతీయ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో వర్షం ఉన్నప్పటికీ ఉదయమే తెల్లవారుజామున లేచి ఈ దేశ ప్రధానమంత్రిని చూడాలి, మా నాయకుడిని చూడాలని గ్రామాల నుంచి వచ్చినటువంటి వేలాది ప్రజానీకానికి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు నేను ఉదయమే లేఖను చూశాను. ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బైకాట్ చేస్తున్నామని చెప్పారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఎందుకు బహిష్కరిస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వరంగల్ పట్టణంలో 3,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంటే దానికి వ్యతిరేకంగా మీరు బైకాట్ చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారుల ద్వారా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేక రకాల ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తే మీరు ఈరోజు బైకాట్ చేస్తున్నారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా కేసీఆర్ గారు, మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రామగుండంలో 6,000 కోట్ల పైచిలుకుతో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టినందుకు మీరు బైకాట్ చేస్తున్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరం నుంచి ఈరోజు 2 వందే భారత ట్రైన్లు ప్రారంభించడానికి వస్తే మీరు బైకాట్ చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరినైనా బైకాట్ చేయాలంటే ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బైకాట్ చేయాలి. ఈ రాష్ట్రంలో నేను కాపలా కుక్కగా ఉంటా, నాకు ముఖ్యమంత్రి పదవి లేదని దళితులకు మోసం చేసినందుకు దళిత సమాజం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించబోతుంది, బైకాట్ చేయబోతుందని మనం చేస్తున్నాం. దళితులకు గిరిజనులకు 3 ఎకరాల స్థలం ఇస్తానని ఇవ్వకుండా దళితులను గిరిజనులను మోసం చేసినందుకు తెలంగాణ దళిత సమాజము, తెలంగాణ గిరిజన సమాజము కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ బహిష్కారం చేసే రోజు ఎంతో దూరం లేదని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు నిరుద్యోగ యువకులకు నెలకు 3,016 రూపాయలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగ బిస్తుని ఇస్తానని చెప్పి ప్రకటించి మోసం చేసినందుకు తెలంగాణ నిరుద్యోగ యువత కేసీఆర్ ను కల్వకుంట్ల కుటుంబాన్ని త్వరలో బహిష్కరించబోతుంది, బైకాట్ చేయబోతుంది. మిమ్మల్ని ఈరోజు టిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి అప్పులు చేసి పరీక్షలు రాస్తే మీ చేతకనతనంతో, మీ అవినీతి కారణంగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయి లక్షలాది మంది నిరుద్యోగ జీవితాలలో నిప్పులు పోసిన మిమ్మలను తెలంగాణ నిరుద్యోగ యువత బహిష్కారం చేయబోతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు
ఈ యొక్క మతోన్మాద సంస్థ అయినటువంటి మజ్లిస్ పార్టీకి పెంచి పోషించినందుకు ఈరోజు తెలంగాణలోని యువత మిమ్మల్ని బహిష్కారం చేయబోతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్నారు. అయ్యా కేసీఆర్ గారు, భగవంతుడు మిమ్మల్ని అందుకే పుట్టించారని చెప్పారు కదా, ఏమైనా ఎరువులను అడుగుతా ఉన్నాను, ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి మిమ్మల్ని తెలంగాణ రైతులు తప్పకుండా బైకాట్ చేస్తారని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కేసీఆర్ గారు, మీరు ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రైతుల అప్పులు మాఫీ చేస్తామన్నారు. ఇంతవరకు చేయనందుకు తెలంగాణ రైతులు మిమ్మల్ని బైకాట్ చేస్తారు. ఎవరిని బైకాట్ చేస్తావు కేసీఆర్? తెలంగాణ సమాజము నిన్ను, నీ కుటుంబాన్ని వచ్చేటంటే ఎన్నికల్లో ఓడించి మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసే రోజు ఎంతో దూరం లేదని మనం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మా పోరాటం కొనసాగుతుంది. ఈ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి పోరాటం భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు బీజేపీ ఒకటని ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి చరిత్ర మీ రెండు పార్టీలది, భారతీయ జనతా పార్టీ కాదని మనం చేస్తా ఉన్నాం. ఏ రోజు కూడా మేము కాంగ్రెస్తో కానీ, ఏ రోజు కూడా బీఆర్ఎస్తో కానీ భారతీయ జనతా పార్టీ కలవదు. భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాము. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ రెండు పార్టీలు బొమ్మ బస్తూరు పార్టీలు. ఈ రెండు పార్టీలు దొందే. ఈ రెండు పార్టీలు తెలంగాణ నుంచే కాదు, యావత్ దేశంలో కూడా ఈ రెండు పార్టీలకు భవిష్యత్తు ఉండకూడదని మనం చేస్తా ఉన్నాము. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ కోటేసిన అదేవిధంగా బీఆర్ఎస్ కోటేసిన ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేసినట్టే అని మనం చేస్తా ఉన్నాను. ఈ రెండు పార్టీలకు ఎవరు ఓటేసినా ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీని పెంచి పోషించినటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎంతో జీ హుజూర్ అంటూ సలాములు చేసేటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. धरती की बहुत बड़ी भूमिका है। मुझे खुशी है कि अब यहां बीजेपी का निरंतर विस्तार हो रहा है। 2021 में यहां के म्युनिसिपल कॉरपोरेशन के चुनाव में बीजेपी अपने प्रभाव का ट्रेलर दिखा चुकी है। इतनी बड़ी संख्या में आप यहां पहुंचे हैं, इसका संदेश साफ है। अब विधानसभा चुनावों में बीजेपी यहां बीआरएस और कांग्रेस दोनों का पत्ता साफ करने जा रही है। साथियों, यहां आने से पहले
मुझे तेलंगाना के विकास से जुड़े हजारों करोड़ रुपए का प्रोजेक्ट का शिलान्यास करने का अवसर मिला है। इनसे इस क्षेत्र में सुविधा तो बढ़ेगी ही, रोजगार के भी नए अनेक अवसर बनेंगे। पिछले 9 वर्षों में केंद्र की बीजेपी सरकार ने तेलंगाना के विकास के लिए पूरी शक्ति से काम किया है। आज तेलंगाना में करीब 36,000 करोड़ रुपए के नेशनल हाईवे प्रोजेक्ट पर काम चल रहा है। 2014 में तेलंगाना के लिए जो रेल बजट था, आज उसका 17 गुना 17 टाइम अधिक रेल बजट तेलंगाना के पास है। भाजपा का लक्ष्य यही है, तेलंगाना विकसित बने, तेलंगाना भारत को विकसित बनाए। साथियों, भारत की आत्मनिर्भरता में तेलंगाना की भूमिका बहुत बड़ी है। जब भारत ने तय किया है कि हम कोरोना की वैक्सीन, भारत की अपनी वैक्सीन बनाएंगे, तो तेलंगाना के लोगों ने आगे बढ़कर अपना दायित्व निभाया। जब भारत ने तय किया कि हम दवाइयों के लिए कच्चा माल बनाएंगे, तो तेलंगाना के लोग नई ऊर्जा के साथ जुट गए। जब भारत ने तय किया कि हम मेड इन इंडिया पर बल देंगे, तो तेलंगाना के मैन्युफैक्चरर्स ने पूरी ताकत लगा दी। जब भारत ने तय किया यूरिया में आत्मनिर्भर होंगे, तो बरसों से बंद रहा रामागुंडम खाद कारखाना फिर से सजीव हो उठा। और साथियों, जब भारत ने अपनी रेल को आधुनिक बनाने का फैसला किया, तो भी इसमें तेलंगाना ही अपनी बड़ी भूमिका निभा रहा है। अब काजीपेट में वैगन बनाने की नई फैक्ट्री बन रही है। यहां बनने वाले सैकड़ों वैगन भारतीय रेल के विस्तार और एक्सपोर्ट दोनों को बल देंगे। भाई और बहनों, बीते 9 वर्षों में पूरी दुनिया में देश का इतना गौरव बढ़ा है, भारत को लेकर आकर्षण बढ़ा है। इसका भी फायदा तेलंगाना को हुआ है। यहां पहले के मुकाबले अब ज्यादा इन्वेस्टमेंट आ रहा है और इस